హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓట్స్ అండ్ రాగి పిండితో బిస్కెట్స్ చేశానండి. ఇవి చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్ట్గా వచ్చాయి. మరి ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ రాగి ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ ఓట్స్ ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ ఓట్స్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత హాఫ్ కప్ జాగరీ కూడా యాడ్ చేయాలండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలాగా. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయాలండి. మెల్టెడ్ బటర్ యాడ్ చేసి బాగా రబ్ చేసి మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం ఈ టెక్స్చర్ అనేది స్మూత్గా వచ్చినంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇవి చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఒక్కొక్క బౌల్స్ తీసుకొని మనం జస్ట్ అరచేతులు ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రెస్ చేసుకుని ఇలాగ మనం పెట్టేసుకోవచ్చు. బిఫోర్ దట్ ఇది మనం ఓవెన్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలండి 160 డిగ్రీలో ఒక 10 మినిట్స్. బేకింగ్ 160 డిగ్రీస్ 15 to 18 మినిట్స్ సరిపోతుంది. ఇది మనం బేకింగ్ ప్లేట్ మీద ఒక బటర్ రాసి దాని మీద పౌడర్ చల్లుకొని ఇలా పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా మనం గార్నిష్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకొని మనం బేకింగ్ చేసుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్పాలండి, నేను ఇంత కష్టపడి ప్రేమతో నేను ఈ బిస్కెట్స్ చేసి మా హస్బెండ్కి ఇస్తే ఇప్పుడు ఎందుకు గుమ్మడికాయ వడియాలు అన్నారండి. బట్ తిన్నాక చాలా బాగుంది అన్నారులేండి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వన్స్ ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.